నాయకులు మా సోదరులందరికీ అట్లాగే మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. నిన్న అసెంబ్లీలో బీసీ కులగణన మీద 42% రిజర్వేషన్ అమలు చేయడం పైన ఇంకోటి ఏంటంటే అనేక సంవత్సరాలుగా మాదిగ మరియు ఉపకులాల జాతులు వర్గీకరణ కోరుతూ చేసిన పోరాటం నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన రిజర్వేషన్ల అమలును ఆ క్రిమినల్ విధానాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసే విషయం మీద నిన్న అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసింది జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్నటి రోజున ఫిబ్రవరి 4 సోషల్ జస్టిస్ డే అని అన్నాడు, అంటే సామాజిక న్యాయ దినం అని అన్నాడు. నాకైతే అనిపిస్తూ ఉంది ఆయన మాట చెప్పినప్పుడు ఆయన ఫీలింగ్, ఆయన పోజులు చూస్తే బీసీ కులగణన కోసం గతంలో కులగణన సమగ్ర కుటుంబ సర్వే జరిగినప్పుడు 2014లో ఆ వీడియో ఉంది, మీ అందరి దగ్గర కూడా ఉన్నది. ఆయన ఏం మాట్లాడిన రేవంత్ రెడ్డి, తలకాయ ఉన్నోడు ఎవడన్నా, మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవడన్నా అసలు వివరాలు చెప్తారా? ఎందుకు చెప్పాలి వివరాలు? ఇంటికి వస్తే కుటుంబ వివరాలు అడిగితే తన్ని పంపిండ్రని చెప్పిండు. మరి ఇలా ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు నీ మెడకాయ మీద తలకాయ ఉండే చేసినవా, లేకపోతే తలకాయ లేకుండా చేసినవా? బుద్ధున్నోడు ఎవడన్నా చేస్తాడా అని అడిగిండు. ఈయన అన్నాడు బుద్ధున్నోడు ఎవడన్నా చేసిండు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి, నీకు బుద్ధి ఉండి ఈ కులగణన, ఈ బీసీ కులగణన చేసినవా? అసలు నీకు తలకాయ ఉండి నీ ఉన్న తలకాయ సరిగ్గా పనిచేసి చేస్తున్నావా అని నీ బుర్ర నిండా కూడా గతంలో నువ్వు ఏదైతే తప్పుడు పనులు చేసినావో, బ్యాగులు మోసినావో, ల్యాండ్ గ్రాబింగ్ అంటే ఇతరుల భూములను ఆక్రమించుకున్నావో, నువ్వు చేసిన లంగా దందాలు, లఫంగా దందాలు, ఉచ్చ దందాలకు సంబంధించినవి అన్నీ కూడా మనసులో పెట్టుకొని మరి ఇలా దేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద లేనన్ని కేసులు ఇలా 79-80 కేసులు, 100 దాకా కేసులు ఇలా నీ మీద ఉన్నాయి. అవన్నీ కూడా నువ్వు తెలంగాణ గురించి పోరాటం చేసిన కేసులు కాదు, లేకపోతే బీసీల అభ్యుదయం కోసం చేసినవి కాదు, ఆ పేదలకు భూములు పంచాలని కాదు. ఇంకొక మీటింగ్లో మాట్లాడినావు నువ్వు ఏదంటే ఒక అగ్రకులానికి సంబంధించి ప్రతి కుటుంబానికి 5 ఎకరాల భూమి ఉండాలి, రైతు అన్నోడు నా కులపడే ఉండాలని మాట్లాడినావు. ఇట్లాంటి చౌకబారు మాట్లాడినావు. ఏనాడు కూడా బడుగు బలహీన వర్గాల గురించి లేకపోతే అణగారిన వర్గాల గురించి మాట్లాడిన సోయి నీకు లేదు, మాట్లాడిన అనుభవం నీకు లేదు. నువ్వు పెద్ద సంస్కరణవాది లెక్క నువ్వు ఒక సంసార లెక్క ఫిబ్రవరి 4వ తారీఖును సామాజిక న్యాయ దినంగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఎవరికో మేలు చేసింది అనే విధంగా నిన్నటి రోజును పరిగణించాలన్నాం. నేనైతే అంటా ఉన్న సామాజిక అన్యాయమైన దినం నిన్నటి రోజు అయితే సామాజికంగా అవగాహన లేని దినం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, సహచర మంత్రివర్గానికి అవగాహన రాహిత్య దినంగా పరిగణించాలని చెప్పేసి నేను మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకనంటే తలకాయ ఉన్నోడు ఎవడన్నా సమగ్ర సర్వేలో పాల్గొంటారనన్నావు. నువ్వు చేయాల్సింది ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలైన బీసీలు కులాల వారీగా ఏ కులానికి సంబంధించిన వాళ్ళు ఎంత ఉన్నారు, వారికి సంబంధించిన రిజర్వేషన్లను ఈ రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్లో నువ్వు ఎన్నికల సభలో చెప్పినావు 42% రిజర్వేషన్లను బీసీలకు అమలు చేసి చూపిస్తామన్నావు. మరి నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీకు సర్వే చేయనీకే ఏడాది పట్టింది. మరి ఇచ్చిన ఉద్యోగాల సంగతి ఏంది, మరి ఇవ్వాల్సిన ఉద్యోగాల సంగతి ఏంది? అట్లాగే ఇలా స్థానిక సంస్థలు కూడా గ్రామ పంచాయతీలకు కాల పరిమితి ముగిసి చాలా రోజులైంది. అట్లాగే మండల పరిషత్, జిల్లా పరిషత్లకు కూడా 6 నెలలు దాటింది. స్థానిక సంస్థలకు ఇలా మున్సిపాలిటీలు కూడా గడువు తీరింది, వాటి కాల పరిమితి కూడా ముగిసింది. మరి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసే విధంగా గ్రామాల్లో, పట్టణాల్లో, వార్డుల్లో ప్రజలకు దగ్గరగా ఉండి సేవ చేసే సంస్థలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా నిర్వీర్యం చేసే విధంగా నువ్వు ఇలా ఈ కులగణన పేరు మీద సంవత్సరం పాటు కాలయాపన చేసి నువ్వు చేసింది ఏంటంటే తప్పుల తడకగా రిపోర్ట్ను చూపెట్టడం జరిగింది. ఆనాడు 2014లో తెలంగాణ రాష్ట్ర సాధకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు
కె చంద్రశేఖరరావు గారు సమగ్ర కుటుంబ సర్వే ద్వారా ప్రతి ఇంటి సంబంధించిన వివరాలను ఒకే రోజులో సేకరించిన వివరాలన్నింటిని కూడా ఆన్లైన్లో పెట్టి ఇలా ఆనాడు సేకరించిన వివరాల ప్రకారం బీసీల జనాభా 61% ఉంటే 10 ఏళ్లలో 10% తగ్గించి చూపెట్టినావు నువ్వు. ఇదొక కుట్రగా నేను భావిస్తా ఉన్నా. నీ భావజాలం అంతా కూడా భూస్వామ్య భావజాలం, నీ భావజాలం అంతా కూడా అణచివేసే ఒక దౌర్జన్యపూరిత భావజాలం. ఇది నేను ఒక బీసీలను అనగదొక్కే కుట్రగా నేను భావిస్తా ఉన్నా. నిన్న తెలంగాణ రాష్ట్రంలోని బీసీ మేధావులు, అట్లాగే తెలంగాణ రాష్ట్రంలోని బీసీ సంఘాల నాయకులు, బీసీల కోసం పోరాటం చేసే ఐక్య సంఘాలన్నీ కూడా నిన్నటి కులగణన రిపోర్టును ఏకపక్షంగా ఒకే గొంతుకతోని ఖండించినాయి. నువ్వు ఇచ్చిన రిపోర్ట్ను కూడా చించి మీడియా పరంగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో నీ మొక్క మీద వారేసిన రేవంత్ రెడ్డి. అట్లాగే మీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఆయన రిపోర్టును ఏదో ఒకటి పోసి కాలబెడతా అన్నాడు. అంటే నీ ముఖం మీద ఉంచినట్టు, రేవంత్ రెడ్డి ముఖం మీదనే అవి చించి పారేసినట్టు కాలబెట్టి నీ ముఖం మీద విశ్లేషణ. నువ్వు ఒక అవగాహన లేమిగల ముఖ్యమంత్రివి, ఒక అవగాహన రాహిత్యమైన ముఖ్యమంత్రివి. నీకు తెలిసినే 2 బ్యాగులు మూసుడు ఒకటి, బూట్లు నాకుడు ఒకటి. అది కూడా ఉంది వీడియో. యనమల రామకృష్ణుడు బూట్లు తుడుస్తూ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు కాళ్ళు ఒత్తుతా ఉన్నాడు. నీకు అడుగులకు మడుగులొత్తుడు, ఈ కాళ్ళ పూజ పాద పూజ చేసుడు, భూములు ఆక్రమించుకునుడు, బెదిరింపుడు, ల్యాండ్ గ్రాబింగ్ అట్లాగే డకాయితం, ఇటువంటి పనులు చేయడానికి తప్ప రాష్ట్రంలో ఉన్న ప్రజల సంక్షేమాన్ని, అసంఖ్యాక బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని, వాళ్ళ అభ్యుదయాన్ని కోరుకునే వ్యక్తివి నువ్వు కాదు. కాబట్టి నువ్వు ఒక గొప్ప పోజు పెట్టి వాళ్ళతో దండలేయించుకొని నిన్నటి ఫిబ్రవరి 4న నువ్వేదో ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు, అట్లాగే మాదిగ ఉపకులాలకు సంబంధించి అణగారిన వర్గాలకు ఏదో మేలు చేసిన వ్యక్తిగా నువ్వు పోజులు కొట్టి పెద్దగా ఉపన్యాసం బజాయించినావు. ఇదంతా కూడా డొల్లా. నిజంగానే రాబోయే రోజులలో కామారెడ్డి డిక్లరేషన్లో నువ్వు చెప్పిన 42% రిజర్వేషన్లను అమలు చేయకపోతే రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలలో మా బడుగు బలహీన వర్గాలు తప్పకుండా నీకు అదే గ్రామ పంచాయతీ ఏదైతే స్థానిక సంస్థలకు సంబంధించిన పనిముట్లు ఏవైతున్నాయో నీకు అదే చీపుర్లతోటి అదే ఆ పనిముట్లతో నీకు స్వాగతం పలుకుతారు. బరాబర్ నీకు బడుగు బలహీన వర్గాలలో నువ్వు కావచ్చు, నీ ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే నీ పార్టీ నాయకులు గ్రామాల్లో తిరిగినప్పుడు చెప్పులు చీపుర్లతో నీకు స్వాగతం సత్కారం తప్పు అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. కేవలం చట్టపరంగానే కాకుండా అన్ని స్థానిక సంస్థలలో 42% నువ్వు ఇచ్చిన మాట ప్రకారం నిజంగా జనాభా ఇలా 10 ఏళ్ల కిందనే 2014లోనే 61% బీసీలు ఉంటే కనీసం 10 ఏళ్లలో ప్రతి 10 ఏళ్లకోసారి 2 నుంచి 5% జనాభా పెరుగుతుందని చెప్పేసి ఇలా జనాభా నిపుణులు కావచ్చు, అనేక వీళ్ళు దానికి సంబంధించిన శాస్త్రజ్ఞులు, దానికి సంబంధించిన మిగతా అనుభవశాలను అందరూ కూడా చెప్తా ఉన్నారు. కానీ 10 ఏళ్లలో 10% తగ్గించి చూపించిన ఒక ఘనత మాత్రం నీదే. కాబట్టి జరిగిన కులగణన రిపోర్ట్ను మరొకసారి రివ్యూ చేసి సమగ్రంగా నిర్వహించి నిజంగా బీసీల జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్లు అమలు చేయాలి. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలి. ఆ అమలు చేసిన రిజర్వేషన్లను కూడా నువ్వు ఏదో నామకే వాస్తాగా శాసనసభలో నేను డిక్లేర్ చేసిన అమలు చేసిన ఇగో ఇవి కేంద్రానికి పంపుతున్నా అని చెప్పేసి షాట్లతో అవుట్ చేసి కోచి కుక్కలను కొట్టాన పెట్టినట్టుగా కాకుండా బరాబర్ కేంద్ర ప్రభుత్వంతో నువ్వు బడే బాయికి చోటే బాయివి. ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఇద్దరున్న కేంద్ర మంత్రులు కూడా నువ్వు తానా అంటే ఆయన వాళ్ళు తందాన అంటారు, నువ్వు తందాన అంటే వాళ్ళు తన అంటారు. కాబట్టి అందరు కూడా మీదంతా ఒకటే గ్యాంగ్, ఒకటే చోటాబాయి బడేబాయి గ్యాంగ్. కాబట్టి నువ్వు ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేసినావో, ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% అమలు చేస్తానన్నావో అది కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకుపోయి మోడీ దగ్గర తీసుకుపోయి అది అమలు చేయించే జిమ్మెదారు నీదే. కేవలం ఎన్నికల్లోనే కాకుండా చట్టసభల్లో కూడా అమలు చేయాలి. విద్యా ఉద్యోగ అవకాశాల్లో కూడా బీసీలకు 42% అమలు చేసినప్పుడే నిన్ను బజార్లో తిరిగనిస్తారు బీసీలు, నిన్ను గ్రామాలకు రాణిస్తారు, నిన్ను ఎక్కడ పర్యటించడం. లేకపోతే బరాబర్ బడుగు బలహీన వర్గాల చేతిలో నీకు శిక్ష తప్పదు, నీకు చీత్కారం తప్పదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాను. రెండో అంశం ఏంటంటే నిన్న మాదిగ రిజర్వేషన్ అట్లాగే వారి వర్గీకరణ గురించి
2014లో తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యక్తిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక విషయాల్లో నీళ్లు నిధులే కావచ్చు, విద్యా ఉద్యోగాలలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి రాష్ట్ర సాధనే ధ్యేయంగా కేసీఆర్ గారు ఉద్యమ బాట పట్టి మొక్కవోని ధైర్యంతో మడమ తిప్పని నేతగా ఇలా ఈ రాష్ట్రాన్ని సాధించిండ్రు. తెలంగాణ జాతిపితగా, తెలంగాణ బాబుగా ఈ ప్రజలందరూ కూడా ఇలా ప్రతి ఇంట ఫోటో పెట్టుకొని కొలుస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా మొన్న గూడెం మైపాల్ రెడ్డి కావచ్చు, నిన్న దానం నాగేందర్ కావచ్చు, బరాబర్ కేసీఆర్ గారి ఫోటోలు మా ఇండ్లలో ఉంటాయి, మా గుండెల్లో ఉంటాయని చెప్పేసి ఇలా నీ కాంగ్రెస్ శాసనసభ్యులు కూడా చెప్తా ఉన్నారు. అట్లాంటి గొప్ప వ్యక్తి తెలంగాణ బాబు కేసీఆర్ గారు. ఇలా వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఇవాళ వారు చేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు గుర్తుంచుకొని రోజు కూడా నీ మీద పాటలు కట్టారు. 3 రంగులు కాదు, నువ్వు ఊసర వెళ్ళి లెక్క నువ్వు మార్చిన 30 పార్టీలు మార్చిన 30 రంగులు మార్చిన వ్యక్తిగా ప్రతి ఆడబిడ్డ, ప్రతి విద్యార్థి, ప్రతి మేధావి కూడా ఇలా నీ మీద పాటలు కట్టి కైగట్టి పాడుకుంటా ఉన్నారు. ఎంత గొప్ప పాటలు అంటే ఇక మరి మీడియా పరంగా ఆ పాటలు వినిపించరాదు. ఇలా అన్ని సోషల్ మీడియాలలో కూడా మారిమోగిపోతూ ఉన్నాయి నీ మీద పాటలు. అవి విని నువ్వు కనీసం ఇక నుంచి అయినా కానీ నువ్వు ఇచ్చిన హామీలు, దొంగ హామీలు, 420 హామీలు, 6 గ్యారంటీలను అమలు చేసే దిశగా ఆలోచన చేయాలి. లేకపోతే నువ్వు ఇచ్చిన 420 కూడా రేవంత్ రెడ్డిని కూడా చూసి సిగ్గుపడుతుంది. ఎందుకంటే అందులో 420 అంటే ఏదన్నా అనుకోకుండా నెంబర్ వస్తే అరే నువ్వు 420 నెంబర్ వచ్చిందని చెప్పేసి బాధపెట్టాడు. ఇలా ఆ 420 కూడా సిగ్గుపడుతుంది రేవంత్ రెడ్డిని చూసి. ఏమో నాకు ఇక్కడ చెడ్డ పేరు వస్తుందో, ఈ రేవంత్ రెడ్డి 420 ధ్యేయంగా నాకే చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి ఆ 420 అనే సంఖ్య కూడా సిగ్గుపడే విధంగా నీ ప్రవర్తన ఉన్నది. పోతే మాదిగ రిజర్వేషన్ మీద కూడా అసెంబ్లీలో ఏదో నువ్వు బిల్లు పాస్ చేసినావు. ఇంతకుముందు ఎవరు కూడా ఈ అంశం మీద మాట్లాడలేదు. ఇలా గౌరవ మందకృష్ణ మాదిగ గారు నిజంగా కూడా ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు ఎట్లయితే సాధించి ఈ ప్రజలకు అందించిండ్రో, ఇలా మాదిగ రిజర్వేషన్ కోసం, వర్గీకరణ కోసం అనేక సంవత్సరాల పాటు అనేక ప్రభుత్వాలతో పోరాడి ఇలా మాదిగ మరియు వారి ఉపకులాల జాతి ఉద్ధరణ కోసం, వాళ్లకు కావలసిన వర్గీకరణ కోసం పోరాడి ఇలా సుప్రీంకోర్టులో కేసేసి అవి అమలయ్యేదాకా, సుప్రీంకోర్టు తీర్పు వచ్చేదాకా కొట్లాడి వారిలో స్ఫూర్తి నింపిన గొప్ప నేత, మానవతావాది మందకృష్ణ మాదిగ గారు. అట్లాంటి వ్యక్తి పేరెత్తకుండా నువ్వు అసెంబ్లీలో నువ్వేదో ఉద్ధరించినావు. ఇలా 2025 ఫిబ్రవరి 4న నువ్వు వచ్చి ఆ అసెంబ్లీలో ఒక 2 కాగితాలను ప్రవేశపెట్టేదాకా మాదిగలకు అప్పటి వరకు మాదిగల కోసం మాట్లాడిన మనిషి లేడని, మాదిగల కోసం కొట్లాడిన, వర్గీకరణ కోసం కొట్లాడిన వ్యక్తే లేడన్నట్టుగా నువ్వు బోధులిచ్చి ఇక ఆ తీర్మానాన్ని నేను ఢిల్లీకి పంపుతున్నా అని చెప్పేసి చేతులు దులుపుకొని చప్పట్లు కొట్టించుకొని పెద్ద దండ, నువ్వు మోయలేని దండ, నువ్వు 3 ఫీట్లు అయితే 6 ఫీట్ల దండ వేసుకొని బయటకు పోయినావు. నిజంగా కూడా నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా కూడా మాదిగ వర్గీకరణ కోసం, వారి ఉపకులాల అభ్యుదయమే వారి అభివృద్ధి ధ్యేయంగా నీ ప్రభుత్వం పనిచేస్తుందనంటే నువ్వు ఎన్నికలలో ఇచ్చిన హామీని మరి ఆ మాదిగ వర్గీకరణ సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేస్తానన్నావు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా నువ్వు అనేక ఉద్యోగాలు ఇచ్చినావు. దాదాపు 30-35 వేల ఉద్యోగాలు ఈ ప్రభుత్వం నియామకాలు చేపట్టింది. మరి ఆ వర్గీకరణ ప్రకారం నీ ఉద్యోగాలు ఎస్సీ మరియు వారి మాదిగ ఉపకులాల కోసం ఎస్సీ వర్గీకరణ ప్రకారం నువ్వు ఎందుకు నియామకాలు చేపట్టలేదు? ఇప్పటి నుంచి కూడా నీకు చిత్తశుద్ధి ఉంటే ఆనాడు కేసీఆర్ గారు, నిన్న కేటీ రామారావు గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఈ రాష్ట్ర ప్రజలే కాకుండా దేశ ప్రజలందరూ కూడా విన్నారు. మేము ఆనాడు నిబద్ధతతోని న్యాయంగా మాదిగ వర్గీకరణ అనే అంశానికి మద్దతు ఇచ్చి 2014లో అసెంబ్లీలో తీర్మానం చేసి ఆనాటి తీర్మానం ప్రతిని స్వయంగా ఆనాటి ముఖ్యమంత్రి గారు, తెలంగాణ జాతిపిత బాపు కేసీఆర్ గారు ఆ తీర్మాన ప్రతిని ఢిల్లీ తీసుకెళ్లి స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారికి అందించి మాదిగ రిజర్వేషన్ ఏదైతే వర్గీకరణ ఉందో దాన్ని అమలు చేయాలని చెప్పేసి స్వయంగా కూడిన గొప్ప మానవతావాది కె చంద్రశేఖరరావు గారు. మనం దానికి తీర్మానం ఒక కాపీ ఇచ్చి నేను సెంట్రల్ గవర్నమెంట్కి పంపిస్తున్నా, అది అమలైన దాకా చూస్తామని చెప్పేసి చేతులు దులుపుకొని పోయి ఇంకా దానికి ఏదో ఈ ఫిబ్రవరి 4వ తారీఖు
సామాజిక న్యాయంగా దినంగా పరిగణించాలని చెప్పేసి నువ్వు అంటా ఉంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ నవ్వుతున్నారు. నిన్ను ఒక బహుమూల్ లాగా చూస్తూ ఉన్నారు, నిన్ను ఒక ముఖ్యమంత్రి లాగా చూస్తలేరు. నీ కాంగ్రెస్ పార్టీ నాయకులే మన జగ్గారెడ్డి, అంతకుముందు ఇంకో ఆయనే, అంతకుముందు ఇంకో ఆయనే, అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవడనేది కూడా తెలియలేకుండా ఉన్నది నీ పరిస్థితి. కాబట్టి ఒక్కటే భారత రాష్ట్ర సమితి పక్షాన, రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన మేము డిమాండ్ చేసేది ఏంటంటే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. పెట్టాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. స్థానిక స్వపరిపాలన సాధించాల్సిన అవసరం ఉన్నది. స్థానిక సంస్థలలో 42% బీసీల రిజర్వేషన్ అమలు చేయాలి. తప్పకుండా బీసీ జనాభాకు నష్టం కాకుండా ఆ రిజర్వేషన్ అమలు చేసి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా హైకోర్టు, సుప్రీంకోర్టులను ముందు పెట్టకుండా న్యాయపరంగా పోరాటం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం 42% అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భారత రాష్ట్ర పక్షాన. అట్లాగే మాదిగ రిజర్వేషన్ వర్గీకరణ ఏదైతే ఉందో మాదిగ మరియు వారికి ఉపకులాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం వారికి రిజర్వేషన్లు స్థానిక సంస్థలే కాదు, అట్లాగే విద్యా ఉద్యోగాలలో కూడా ఆ రిజర్వేషన్ను అమలు చేయాలి. కానీ చిత్తశుద్ధితో అమలు చేసి నువ్వు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో 420 హామీలను నిలబెట్టుకుంటేనే ఆ 420 కూడా కానీ అంటే నాకున్న పేరును ఈ రేవంత్ రెడ్డికి పెట్టద్దని అనుకుంటుంది ఆ 420, లేకపోతే ఆ పేరు నీకు శాశ్వతంగా ఉండబోతుందని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. మరొకసారి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ 2 అంశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోని, ఒకటి బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలి, కామారెడ్డి డిక్లరేషన్ను పూర్తిగా తప్పకుండా అమలు చేయాలి. రెండవది మాదిగ వర్గీకరణ ఏదైతే ఉందో మాదిగ మరియు మాదిగ ఉపకులాలకు సంబంధించిన రిజర్వేషన్ను అమలు చేసి చూపెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ శాసనసభలో సామాజిక న్యాయం అని చెప్పి ఒక ఎజెండాతో బీసీ కులగణన రిపోర్ట్ ప్రవేశపెట్టడం జరిగింది. మొన్నటి రోజున బీపీ ఉపసంఘం చైర్మన్ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పత్రికా ప్రకటనలు ఏవైతే ఇచ్చిండో దాన్ని నిన్న అసెంబ్లీలో రిపీట్ చేయడం తప్పి అసెంబ్లీ పరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి కానీ ఏది చర్చ జరగలేదు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన సమగ్ర కులగణను విమర్శించడమే పనిగా పెట్టుకొని చేస్తున్నారు. కాకపోతే ఈ బీసీ కులగణన జరిగింది కూడా ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ అనుసరించి 42% బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి ఉద్దేశించిన దాన్ని నిన్న ఆ లక్ష్యం దిశగా ప్రయత్నాలు జరగలేదనేది సుస్పష్టం. ఎందుకంటే బీసీ సంఘాలు కానీ ఇతర సంఘాలే కానీ బీసీలను 25 లక్షల మందిని తక్కువ చేసి చూపించడం ఒకటి అయితే, రెండోది పంచాయతీరాజ్ ఎన్నికలను పెండింగ్ పెట్టింది. ఇంకొకటి ఏంటంటే ఆనాడు రాజ్యాంగ సవరణ 73-74 ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల పదవీకాలం పూర్తి కాకముందుకే ఎన్నికలు జరిపి పదవీకాలం పూర్తి అయిన వెంటనే ప్రజాసేవకు ప్రజాప్రతినిధులను ఎన్నిక చేసిన బాధ్యత మరి ప్రతిసారి కాంగ్రెస్ గాంధీల ముచ్చట మాట్లాడే రేవంత్ రెడ్డి, ఎందుకంటే ఆయన మొదటి నుంచి కాంగ్రెస్లో లేడు కాబట్టి ఆయనకు ఆ విషయం తెలియదు. మరి రాజీవ్ గాంధీ గారు ఏ విధంగా అయితే రాజ్యాంగ సవరణ 73-74 ప్రకారంగా స్థానిక సంస్థలు బలోపేతం చేయాలి, ఎప్పుడు కూడా కుర్చీ ఖాళీ ఉంచకూడదన్న నియమాన్ని కూడా తుంగలో తక్కి ఇప్పటికి కూడా స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఊసేలేదు. ఎందుకంటే పారిశుద్ధం కానీ మిగతా అవసరాలు కానీ మంచినీళ్ళ గురించి కానీ ఎవడు పట్టించుకునే నాదులు లేక పల్లెలు సంవత్సరమైంది. అదే మాదిరిగా 7 మాసాల నుంచి ఎంపీటీసీలు జడ్పీటీసీలు లేకుండా ఇవి ఈ మధ్యనే మున్సిపల్ పదవీ కాలం కూడా పూర్తయింది. మరి ఈ ఎన్నికలను కూడా 42% రిజర్వేషన్ అమలు చేస్తూ ఎన్నికలు జరిపే ప్రతిపాదన ప్రకటన ఏది లేకపోవడం బీసీ వర్గాలలో పూర్తిగా నిరాశ నిస్పృహలు నిలిపింది. ఇప్పటికైనా వారి మంత్రివర్గం కానీ మరేదైనా చేసుకొని స్థానిక సంస్థలు నిర్వహిస్తూ 42% రిజర్వేషన్ అమలు చేసే విధంగా ఉండాలి. ముందుగా ప్రతిపక్షాలను సాటిస్ఫై చేయడం కాదు రేవంత్ రెడ్డి గారు, మీ పక్షంలో ఉన్న మీ ఎమ్మెల్యేలను బీసీ సంఘాలను అందరినీ కూడా సాటిస్ఫై చేసే విధంగా ముందుకు రావాలని చెప్పేసి కోరుతున్నాను. జై తెలంగాణ.